పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాలకు నిధులు ఇస్తానని మంత్రి వివేక వెంకటస్వామి అన్నారు. ఎన్నికల్లో బాగా పనిచేశారని స్థానిక నాయకులను ప్రశంసించారు. బీఆర్ఎస్ పార్టీ ఇంకా బలహీన పడిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి మున్సిపాలిటీకి 50 కోట్ల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు. చెన్నూరు ప్రాంత ప్రజలకు గోదావరి నుంచి తాగునీరు అందిస్తామని మంత్రి వివేక పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని రూపుమార్పు చేసే బాధ్యత నా పైన ఉన్నది. అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాము, ప్రజలకు సేవ చేస్తాము. అదే మన ఒక ఏకైక లక్ష్యము. ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ప్రజలు ప్రేమ ఎట్లా సంపాదించాలి, అది మన కార్యక్రమం. కొందరికి ఉంటుంది, కొన్ని చోట్ల మనం కూడా క్యాండిడేట్స్ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకునేటప్పుడు ఇప్పుడు ఫ్యూచర్ మున్సిపల్ ఎలక్షన్లలో ఇట్లా ఉండదు. ఎందుకంటే ఈసారి కొంచెం ఎక్స్ట్రా డెమోక్రటిక్ గా పోయినాం మనం. సరే కొందరు పార్టీ వ్యతిరేకంగా కూడా నిలబడటం అవన్నీ కూడా జరిగినాయి. కానీ మున్సిపల్ ఎలక్షన్ లో అయితే అన్ని పకడ్బందీగా మనం మంచిగా మన క్యాండిడేట్స్ ఎవరైతే గెలిచే క్యాండిడేట్స్ ఉన్నారో మొదలే నిర్ణయించుకొని